విష్ణుమూర్తి దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం. ఈ కథ అనగానే మనందరికీ ఓ పెద్ద వరద, ఒక రాజు, ఒక చేప ఇవే గుర్తొస్తాయి కదా. కాని చాలామందికి తెలియని ఇంకో కథ కూడా దీని వెనుక ఉంది. ఈరోజు మనం ఆ రెండింటినీ కలిపి అసలు ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. అవును, మన పురాణాలు చెప్పేది ఇదే. ఎప్పుడైతే లోకంలో అధర్మం పెరిగిపోతోందో, ధర్మానికి హాని కలుగుతోందో, దాన్ని మళ్లీ నిలబెట్టడానికి దేవుడే ఏదో ఒక రూపంలో కిందకి వస్తాడు. అలా రావడమే అవతారం. అసలు విషయమేంటంటే, ఇక్కడ ఒకేసారి రెండు పెద్ద సమస్యలొచ్చాయి. ఒకటి మన భూమిని మొత్తం ముంచేసేంత పెద్ద ప్రళయం. ఇంకోటి ఏకంగా విశ్వానికే ముప్పు తెచ్చే పెద్ద దొంగతనం. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ రెండు ఒకే కథలో ఎలా కలిశాయో చూద్దాం. సరే, ముందుగా మనం ఆ రెండో కథలోకి వెళ్దాం. అంటే భూమి మీద ప్రళయం రాకముందే విశ్వం స్థాయిలో ఏం జరిగిందో తెలుసుకుందాం. కథ మొదలయ్యేది ఎక్కడంటే, ఒక కల్పం ముగిసే సమయంలో, అంటే ఒక యుగం చివర్లో అన్నమాట. అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు బాగా అలిసిపోయి గాఢనిద్రలోకి వెళ్లారు. ఇక అదే అదనుగా బ్రహ్మదేవుడి శ్వాస నుండి ఓ రాక్షసుడు పుట్టుకొచ్చాడు. అతను చేసింది మామూలు దొంగతనం కాదు, ఏకంగా సృష్టికి ఆధారమైన వేదాల్నే ఎత్తుకెళ్ళిపోయాడు. అవును, మొత్తం జ్ఞానానికి మూలమైన వేదాలు. ఆ రాక్షసుడి పేరే హయగ్రీవుడు. ఒక్క నిమిషం, హయగ్రీవుడు అనగానే మనకు చదువుల దేవుడు గుర్తొస్తాడు కదా, విష్ణుమూర్తి అవతారం. కాని ఇక్కడ మనం మాట్లాడుకునేది ఆ దేవుడు గురించి కాదు. ఇది వేరేవాడు. పేరు ఒకటే అయినా ఇతను వేదాల్ని దొంగిలించిన రాక్షసుడు. సో ఇద్దరి మధ్య కన్ఫ్యూజ్ అవ్వద్దు, సరేనా? సరే, ఈ వేదాల్ని ఎత్తుకెళ్లిన హయగ్రీవుడు వాటిని ఎక్కడ దాచాడు? దేవతలకు దొరకకూడదని నేరుగా మన భూమి మీదకు తీసుకొచ్చి మహాసముద్రంలో ఎవ్వరికీ అంతుచిక్కని లోతుల్లో దాచేశాడు. చూసారా, అలా విశ్వంలో మొదలైన గొడవ ఇప్పుడు భూమిమీదకొచ్చింది. ఇక విశ్వం సంగతి పక్కన పెడితే, అదే సమయంలో భూమిమీద ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే ఇక్కడే మన కథలోని హీరో ఉన్నాడు. అది సత్యయుగం. కాని పేరుకే సత్యయుగం. చాలామంది ధర్మాన్ని తప్పిపోతున్నారు. అలాంటి టైంలో కూడా సత్యవ్రతుడు అనే ఒక్క రాజు మాత్రం నీతి నిజాయితీ తప్పలేదు. ఆయన విష్ణుమూర్తికి పరమ భక్తుడు. ఇప్పుడు చూడండి, విశ్వాన్ని కాపాడే ఆ దైవ ప్రణాళిక ఈ రాజు జీవితంలోకి ఎలా ప్రవేశించిందో. ఒక రోజు ఉదయం సత్యవ్రతుడు నదిలో సూర్యుడికి అర్ఘ్యమిస్తుండగా ఉన్నటుండి ఓ చిన్న చేపపిల్ల ఎగిరి ఆయన దోసిలిలో పడింది. రాజా, నన్ను కాపాడు, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని బ్రతిమాలింది. సరేనని రాజు దాన్ని తన కమండలంలో వేసుకున్నాడు. కాని చిత్రం, ఒక్క రాత్రిలోనే ఆ కుండకి సరిపోనంత పెద్దదైపోయింది. తర్వాత పెద్ద పాత్రలోకి మార్చాడు. ఒక్కరోజులో అదీ పట్టలేదు. రాజభవనంలో కొలనులో వేశాడు. అదీ చాలలేదు. చివరికి నదిలో, ఆ తర్వాత సముద్రంలో విడిచిపెట్టినా దాని పెరుగుదల ఆగలేదు. ఈ అద్భుతాన్ని కళ్లారా చూసిన సత్యవ్రతుడు వెంటనే గుర్తుపట్టాడు. తన ఇష్టదైవమైన శ్రీ మహావిష్ణువే ఈ రూపంలో వచ్చాడని ఆయనకు తెలిసిపోయింది. అప్పుడు ఆ చేప తన అసలు రూపాన్ని చూపించింది. అదే మత్స్యావతారం. సగం దైవం, సగం చేప రూపంలో దర్శనమిచ్చి ఒక భయంకరమైన నిజాన్ని చెప్పింది. రాజా, 7 రోజుల్లో ఈ ప్రపంచం మొత్తం జలప్రళయంలో మునిగిపోబోతుంది. మరి ఆ ప్రళయం నుండి జీవాన్ని కాపాడటానికి రాజుకు అప్పగించిన పనేంటి? ఆయనేం చేయాలో చూద్దాం. విష్ణుమూర్తి రాజుకు ఒక పెద్ద బాధ్యత అప్పగించాడు. ఒక పెద్ద ఓడ కట్టాలి. అందులో అన్ని రకాల మొక్కల విత్తనాలు, ప్రతి జంతువులో ఒక జత, ఇంకా సప్తర్షులను ఎక్కించాలి. దీనికి తాడుగా నాగరాజు వాసుకిని సిద్ధంగా ఉంచమని చెప్పాడు. ఈ పని పూర్తి చెయ్యమని ఆదేశించి తాను వెళ్తున్నానని చెప్పి మాయమయ్యాడు. ఇక అస్సల్ కథ ఇక్కడే మొదలైంది. ఒకే సమయంలో పైన భూమిమీద ప్రళయం, కింద సముద్రగర్భంలో భీకర యుద్ధం. సత్యవ్రతుడు ఆ ఓడను సిద్ధం చేసేలోపే ఆకాశం నల్లగా మారిపోయింది. ప్రళయం మొదలైపోయింది. సముద్రాలు పొంగి భూమిని కప్పేయడం మొదలుపెట్టాయి. సరిగ్గా అదే సమయంలో సముద్రం అట్టడుగునా మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తి ఆ హయగ్రీవుడితో భీకరంగా పోరాడుతున్నాడు. ఎందుకు? ఆ దొంగిలించబడిన వేదాలను తిరిగి సంపాదించడానికి.
ఇక్కడ పణంగా ఉంది కేవలం ప్రాణాలు మాత్రమే కాదు, మొత్తం విశ్వజ్ఞానం, భవిష్యత్తు కూడా. మరోవైపు ప్రళయ సముద్రంలో ఆ ఓడ కొండంత అలలకు అటూ ఇటూ కొట్టుమిట్టాడుతోంది. అయినా సరే లోపలున్న సత్యవ్రతుడు, సప్తర్షులు ఏమాత్రం భయపడకుండా నమ్మకంతో విష్ణునామాన్ని స్మరిస్తూనే ఉన్నారు. ఎంతో సేపు జరిగిన ఆ యుద్ధం తరువాత చివరకు విష్ణుమూర్తి హయగ్రీవుడిని సంహరించాడు, వేదాలను తిరిగి చేజిక్కించుకున్నాడు. అలా విశ్వానికి పట్టిన ఒక పెద్ద ముప్పు తప్పిపోయింది. వేదాలను రక్షించిన మత్స్యావతారం నీటిపైకి వచ్చింది. సత్యవ్రతుడి ఓడను వెతుక్కుంటూ వెళ్ళి ఆయనకు చెప్పినట్టే వాసుకిని తాడుగా చేసుకుని ఆ ఓడను తన కొమ్ముకు కట్టుకుంది. ఆ తరువాత ఎన్నో ఏళ్లపాటు ఆ ప్రళయంలో వాళ్లందర్నీ కాపాడుతూ సురక్షితంగా నడిపించింది. సరే, ప్రళయం ముగిసింది. ఆ తర్వాత ఏమైంది? కొత్త యుగం ఎలా మొదలైందో చూద్దాం. చివరికి ప్రళయ జలాలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి. అప్పుడు మత్స్యావతారం ఆ ఓడను హిమాలయాల్లోని ఎత్తైన శిఖరం దగ్గరకు చేర్చింది. ఇక అక్కడినుంచే భూమిపై మళ్లీ జీవం మొదలైంది. ఒక కొత్త ఆరంభమనమాట. ఇక తన పనులు పూర్తయ్యాయి. విష్ణుమూర్తి నిద్రలేచిన బ్రహ్మదేవుడికి వేదాలను తిరిగి అప్పగించాడు. సత్యవ్రతుడిని ఆశీర్వదించి రాబోయే కొత్త యుగానికి నువ్వే మూలపురుషుడివి, మానవజాతిని నడిపించమని చెప్పి అంతర్ధానమయ్యాడు. చూసారా, మత్స్యావతారం కథ కేవలం వరద గురించి కాదు, అది జీవాన్ని, జ్ఞానాన్ని రెండింటినీ కాపాడిన కథ. మొదటి అవతారం భూమిని నీటి ముంపు నుండి కాపాడింది. మరి అంతకంటే పెద్ద ప్రమాదమేమొచ్చుంటుంది విష్ణుమూర్తి రెండోసారి అవతరించడానికి? అదేంటో మనం తర్వాతి విశ్లేషణలో చూద్దాం.